బట్టే విధానంలో కాకుండా కథల రూపంలో విద్యా బోధన జరిగితే పిల్లల్ని ఒత్తిడి నుంచి దూరం చేయొచ్చు అనే కథాంశంతో సుమంత్, కాజల్ చౌదరి నటించిన చిత్రం అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు పలువురు సినీ ప్రముఖులు, సాధారణ ప్రేక్షకులు హాజరై అనగనగా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మూవీ చాలా ఫీల్ గుడ్ అనిపించింది చూస్తున్నాను సేపు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ వచ్చేవరకు ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాం. ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన మూవీ. చాలా అంటే చాలా బాగుంది. బట్టి చదివే చదువు కంటే ఒక కాన్సెప్ట్లా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది, అలాంటి టీచర్స్ మనకుంటే ఎంత బాగుంటుంది అని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాము రిజల్ట్స్ రాగానే ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. దాని నుంచి ఒక అద్భుతమైన సొల్యూషన్ చూపించారు ఈ సినిమాలో. ఈటీవీ వారు ముఖ్యంగా రామోజీరావు గారు గొప్ప మోరల్స్ని ఆయన టీచ్ చేసేవారు ఆయన జీవితంతో. అలాగే ఈ సినిమాతో కూడా ఆయన ఎంతో గొప్ప మోరల్ని మనకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఏడ్చేసాను. నేను ఎలా అర్థం చేసుకున్నాను, ఎప్పుడైనా బై హార్ట్ చేయకూడదు, కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుని చదవాలి అని గుర్తు. ఎవ్రీ టైం టీచర్స్ మీద జోకులు వేయడం, టీచర్స్ని తక్కువ చేసి చూపించడం కాకుండా టీచర్స్ ఎంత బాగా చేయగలుగుతారు అంటే ఒక ప్రొఫెషన్ని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని చేయగలిగితే ఇంకెంత బాగా చేయగలుగుతారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్తే అదోలా ఉంటుందేమో కానీ బట్ కంప్లీట్ ఎమోషనల్ డ్రామా. మీరు ఖచ్చితంగా ఏడుస్తారు, ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ కనెక్ట్ అయ్యే మూవీ. ఏడిపించినందుకు క్షమించండి. థ్యాంక్ యూ అండి. మేము ఈ సినిమా మనసుతో చేసిన సినిమా మీ అందరి మనసు కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామండి. ఒక ఆనందం ఉంది. అండ్ హోపింగ్ దట్ ఎవ్రీవన్ హూ లైక్స్ ద ఫిల్మ్ స్ప్రెడ్స్ ద వర్డ్. మే 15th నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుందండి, తప్పక చూడండి. Honestly, it's an amazing feeling seeing myself on big screen, and though I have done it, I mean I played the role, but still I got emotional, I cried, and it came out really nice. I'm very thankful to my director Sumanth garu. అంటే ఈ ఫిలిం నా క్లిక్ అయింది చాలా. అందుకే చేస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్, చూస్తున్నప్పుడు కూడా క్లైమాక్సే. ఐ థింక్ ఐ డిడ్ వెరీ వెల్.